వనకం, దిస్ ఇస్ ఎస్కే. మార్నింగ్ లేచాక నాకు థాట్ వచ్చింది మామ, ర్యాపిడ్ రివిజన్ చూద్దామని. సరే నేను చూస్తున్నా కదా, మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పి అసలు ఓపెన్ చేశాను. ఇంకా అలా స్క్రీన్ ఓపెన్ చేశాను, మ్యారో యాప్ కోసం వెతికాను, వెళ్ళాను, స్క్రోల్ చేశాను, మ్యారో ఓపెన్ చేశాను. యాక్చువల్లీ ఇవాళ ఏంటంటే నేను బైక్ ఏం చూశాను, ఇంజన్స్ సర్లే అని చెప్పి ఇంకా బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చి ర్యాపిడ్ రివిజన్ ఓపెన్ చేశాను. ర్యాపిడ్ రివిజన్ ఓపెన్ చేశాక ఇంటిగ్రేటెడ్ తీసేస్తే 252 వీడియోస్ ఉన్నాయి. సరే అయితే ఆలోచిద్దామని చెప్పి మొత్తం ఓపెన్ చేశాను. ఇంకా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటని ఆలోచించాలి. చూస్తే అసలు ఎంతసేపు ఉంది అన్ని వీడియోస్ కలిపి అని ఇంకా అదంతా ఒక నోట్స్లో రాసుకున్నాను. ఇదే మన నోట్స్, చెప్తాను మొత్తం ఎంత ఉన్నాయి చెప్తాను. అది ఏంటో చూడండి స్క్రీన్ పైన. ఇది మన చెత్త స్కెడ్యూల్, అటర్ ఫ్లాప్ అయిపోయింది యాక్చువల్లీ. ఇది చూసుకుంటే ఫస్ట్ అనాటమీ టోటల్గా ఎంత ఉన్నాయి అంటే 526 minutes ఉంది మామ, అంటే 8.8 hours. సరే అన్నీ ఒకేసారి వస్తుంది. అనాటమీ, ఫిజియో, బయోకెమ్, ప్యాథో, ఫార్మా, మైక్రో, ఎఫ్ఎం, ఈఎన్టీ, ఆఫ్తాల్, ఎస్పిఎం, మెడిసిన్, సర్జరీ, ఆప్షన్ గైనిక్, పీడ్స్, దెన్ అనస్థీషియా, ద మోస్ట్ ఫేవరెట్ రేడియో, వన్ మోర్ డర్మా, ఆర్థో, నాలంటే సైకో. సో టోటల్ మినిట్స్ ఎంత ఉందంటే అన్నట్టు చెప్పేసాను కదా, ఎంత 526 minutes ఉంది, 8.8 hours. ఫిజియో అయితే 812 minutes ఉంది, 13.5 hours. బయోకెమ్ 726 minutes, 12.1 hours ఉంది మామ. ప్యాథ్ 879 minutes, అంటే 14.6 hours. ఏం చూడకుండా చెప్పేస్తాను అనుకోవద్దు, ఇక్కడ రాసుకొని ఇక్కడ చూసి చెప్తున్నాను. ఫార్మ్ అయితే 655 minutes, అంటే 10.9 hours. మైక్రో 802, 13.36. మన బాటిల్ అయితే చాలా బాగా అసలు 4 daysలో చెప్పాడు, కానీ 2 daysలో చెప్పేయచ్చు. 2 days అంతా సొల్లే చెప్తారు సార్. 549 minutes ఎఫ్ఎం, 9.15 hours మా. ఈఎన్టీ అయితే 862, 14.3 hours. ఇవంతా ర్యాపిడ్ రివిజన్. మ్యారో 8.0 ర్యాపిడ్ రివిజన్ టైం మొత్తం. ఆఫ్తాల్ అయితే 501 minutes, 8.35 hours. యాక్చువల్లీ ఈ రెండు నేను బీటీఆర్లో చదివేసాను అప్పుడు కూడా బాగానే చదివాను. అయినా సరే చాలా టైం ఉంది కదా, సో ఫస్ట్ కొంచెం బాగా పర్ఫెక్ట్ అవుతే బెటర్ నా ఫీలింగ్. ఆ తర్వాత మైక్రో కూడా నజీబ్ సార్ ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ బాటియా అండ్ మ్యారో ఆల్మోస్ట్ అన్నీ ఒకటే. ఇలా ఈసారి ఒకరే, ఈ మేడం ఒకటే సేమ్. ఐ మీన్ ఇప్పుడు ఈసారి ఒకటే సేమ్. సర్లే. ఆ తర్వాత ఎస్పిఎం 1061 minutes, అంటే 17.68 hours. నా మెడిసిన్ మెడిసిన్లో ఇప్పుడు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అని ఒకటి ఇచ్చాడు, అంటే అది ఆప్షనల్ అన్నాడు. ఇంటిగ్రేటెడ్ లేకపోతే 1860 minutes, అంటే 31 hours మా హైయెస్ట్ ఇదే. ఒకవేళ ఆప్షనల్ అంటే ఇంటిగ్రేటెడ్ అయితే 398 minutes, అంటే 6.6 hours. టోటల్ కలిపితే చెప్పండి 37.6 hours. సర్జరీ 925 minutes, అంటే 15.41 hours మా. బోర్ కొట్టి ఉండొచ్చు, కానీ మేబీ స్కెడ్యూల్ వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి రాసుకున్నాను. గైనిక్ అయితే 1058 minutes, అంటే 17.63 hours. పీడ్స్ 493, ఈసారి కూడా ఒకరే సేమ్.
అంటే 8.21 అవర్స్. అనస్థీషియా 451 minutes అంటే 7.51. ఇది కూడా ఇది కూడా బీటీఆర్లో చదివితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయాయి. యాక్చువల్లీ చాలా వాటికి కవర్ అయ్యాయి అనుకోండి. రేడియో 489 minutes. నాకు చాలా ఫేవరెట్ మామ రేడియో. అంటే నాకు ఖాళీగా ఉండడం ఇష్టం, ఎక్కువ ప్రజలకు సేవ చేయడం అలాంటి. యాక్చువల్ సేవ చేయడం ఇంట్రెస్టే, కానీ నేను ఫ్రీగా ఉంటేనే పక్కన వాళ్ళకి సేవ చేయగలను. నేను బిజీగా లైఫ్ అంతా బిజీగా ఉంటే నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అని నా ఫీల్. అంటే ఆప్షనల్. చాలామంది సర్జరీ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆప్షన్ గేనికైతే చాలామంది తీసుకొని ఫుల్ చిల్లుగా ఉన్నారు. అంతెందుకు మా అసలు పేత తీసుకొని బైక్ని తీసుకొని నాకు తెలిసిన సరే ఫార్మా తీసుకొని ఫుల్ ట్రిప్స్, అసలు అన్ని స్టేట్లు తిరిగేశారు, కంట్రీస్ కూడా, ఓవర్సీస్ కూడా వెళ్ళారు. ఇవన్నీ చాలా చిల్ లైఫ్ అసలు. అంటే అవన్నీ కాదు, అన్నీ అసలు మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మన చేతిలో ఉంటుంది. ఏంటంటే నీకు అంటే నా లైఫ్లో గోల్ ఏంటంటే నాకు ఎక్కువ హాస్టల్ ఏం లేవు. 1.5 యాక్చువల్ చాలు, ల్యాక్స్ వస్తే చాలు అని నా ఫీల్. అంటే నాకు అంటే మనం పిలిచేసుకున్నాం కదా ఎలాగో, వాళ్ళకి కూడా 1 to 1.5 ఆల్మోస్ట్ 2 to 3 lakhs సరిపోదండి మావా బతకడానికి. సరే ఇంకా టాపిక్లోకి వస్తే డర్మా 290 minutes మావా, అంటే 4.83 hours. అండ్ ఆర్థో 423 minutes అంటే 7.05 hours. ఇంకా సైకి 463 minutes అంటే 7.71 hours. సైకియాట్రీ కూడా ఇంట్రెస్ట్ ఉంటారు. అంటే నేనేం మోటివేట్ చేయట్లేదు, నేను జస్ట్ చెప్తున్నా నాకు తెలిసిందే అంటే అంతే అంటాను కదా. కానీ సో మొత్తం టోటల్ తీసుకుంటే 230 hours పాయింట్ 24 minutes. సారీ ఇది అవర్సే, అంటే అరౌండ్ 9.59. ఒక డే తీసుకుంటే ఇది డేస్. సరే ఇది వితౌట్ ఇంటిగ్రేటెడ్ లేదు, అది కూడా చూసేద్దాం అనుకో. 236.84 అంటే 9.86 days. ఇది విత్ ఇంటిగ్రేటెడ్. సరే ఇది తీసుకుందాం. సరే ఏముంది లేదు, 237 వేసుకో. నువ్వు అసలు ఎన్ని రోజుల్లో చదువుదాం అనుకుంటున్నావు అనేది ప్లాన్. సరే 237/30 days అనుకుంటే నువ్వు పర్ డే 7.9 hours క్లాసెస్ వినాలి. కాదు నేను అంతసేపు వినలేను అనుకుంటే కొంచెం పెంచుకొని 7/40 days వేసుకుంటే 5.925 hours. ఇది కూడా క్లాసెసే. సో నేను ఇది బెటర్ అనుకున్నాను. సో ఈ దాన్ని ఏమంటారు, ఏదో ఒక టైటిల్ పెట్టుకోవాలి కదా. నేను పెట్టుకున్న టైటిల్ క్లాస్ ఆఫ్ 40. నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్లీ ఇలా టైటిల్స్ పెట్టుకోవడం. ఇలా యాక్చువల్లీ నేను ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే స్కెడ్యూల్ కూడా రాసుకున్నాను ఇలా, కానీ అంత ఆన్ టైం చేయట్లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఏమనుకుంటున్నానంటే రివిజన్ అంటే ఈరోజు చదువుతుంది కూడా రేపు చదవాలని ఇలా ఒక సర్కిల్ ఉందనుకోండి. ఇలా ఈ 1 రోజు 2 రోజులు 3 రోజులు అని కాకుండా ఇలా చేయాలి అనుకున్నా. సో ముందు రోజు కూడా ఇలా ఈ పోర్షన్ అనేది ఈ పోర్షన్ అలా ముందు రోజులతో కూడా కవర్ అవ్వాలనుకున్నా. కానీ బ్యాడ్ లక్, చూడాలి ఏం చేయాలనేది. అసలు యావరేజ్ స్టూడెంట్గా బతకడం చాలా కష్టమే. ఓకే, థ్యాంక్స్ గైస్. దెన్ చెప్తున్నాను, ఇగో మీరు ఇది కానీ పెట్టుకోండి. మావన్న అలాగా ఉండొద్దు, మీరు చాలా బాగా చదువుకోండి. ఇదైతే నాకు తెలిసినంత వరకు అయితే ఇది బెటర్ అనుకుంటున్నాను. 40 days అంటే ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తుంది 27th అంటే మిడ్ నైట్ అనుకోండి. అంటే అరౌండ్ ఈ టైంకి తీస్తున్నాను 12:30కి. సరే రేపటి ఫస్ట్ నుంచి వేసుకున్నా, ఫస్ట్ నుంచి వేసుకున్నా. సరే ఫస్ట్ రోజు హ్యాంగ్ ఓవర్ ఉన్నా కూడా
జాన్ 2 వేసుకో, అక్కడ నుంచి 40 days అంటే Feb 9th. సరే ఇంకా పోనీ, ఇంకా నీకు ఏంటి మధ్యలో జాన్ 26 ఉంది, రిపబ్లిక్ డే ఏదో చేసేద్దాం అనుకున్నాం అనుకో, Feb 15 కల్లా కవర్ చేస్తాం అనుకో, సరే Feb 13 కల్లా చేస్తాం అనుకో, Feb 14 రోజు ఇంకేముంది టుచుకు వ్యాలంటైన్స్ డే చిల్ అయిపోవచ్చు, నువ్వు నీ పార్ట్నర్తో అయితే పార్ట్నర్. ఫైన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, గుడ్ నైట్ రా మామ.